ఇది ఎక్కడ వాదన అండి? అడ్డుగోలు వాదన. ప్రజలను చంపుతాం మేము, జగన్ రెడ్డి పాలన జరిగిందంటబ్బా. సరే ఓకే, దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే అదే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా సత్యప్రసాద్ గారు. ఏంటిది? చెప్పండి. ఇది వాదన. సో ఇలాగే ఉంటది అంతేనా? ఓకే గురుమూర్తి గారు ఇలాగే ఉంటది అంతేనా? కేసు పెట్టకపోతే కేసులు పెడితే కుదరదా? చెప్పండి చెప్పండి. దాడులకు ప్రతి దాడులు కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పారు. ఎమ్మెల్యేలకు కానీ పార్లమెంట్ సభ అందరికి కూడా ఎవరో కూడా ఎక్కడో కూడా ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు ఎవరు కూడా సమన్వయం పాటించండి. ఓకే, దాడులకు ప్రతి దాడులు కరెక్ట్ కాదు. అవును అదే కదండి. ఇప్పుడు వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు చేస్తే ఇంకా దానికి ఇంకా ఎండ్ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదండి. డైరెక్ట్ కొడాలి నాని గారికి హెచ్చరిస్తున్నారు, వాళ్ళు గుడ్లు ఇసురుతున్నారు. మీకే నష్టం. ఓకే గురుమూర్తి గారు గురుమూర్తి గారు ఇప్పుడు వరం గారు ఒక మాట నన్ను మాట్లాడినండి. చెప్పండి. నారాయణమూర్తి గారు నోరు తెరిస్తే మీకే నష్టం అంటున్నారు. ఆయన మాకు నష్టం గురించి ఆయన చెప్పాల్సిన పని లేదు. ఆయన మమ్మల్ని కాల్చుకు తిన్నాడు. మా పార్టీ మీద దాడి చేసినప్పుడు కేసులు పెట్టలా. అయినా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి అని పోలీసు వారికి చెప్పారు. మేము దాడులకు ప్రతి దాడులు కాదని మేము నమ్ముతున్నాం. ఇవాళ ఒక్కటే, ఇవాళ ఎవరు తప్పు చేసినా తప్పే అయింది. మాకు కూడా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే ఏలకలాగా ప్రజావేదిక నుంచి ఈఎంఎల్ వరకు దాడులు చేయడం మాకు తెలవదు, కోర్టులో మాకు తెలవదు. ఇవాళ మేము చాలా క్లియర్ కట్ గా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించడానికే మేము ఉన్నాం. తప్పితే మాకు కక్షలు కార్పణ్యాలు మాకు అవసరంలా. కాకపోతే ఎక్కడన్నా ఒకటి అర్రా ఎవరన్నా, ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి మరి రాక్షస ఏవైతే ఉన్నాయో ఎవరో ఒకళ్ళు అక్కడ ఇదైనప్పుడు మేము ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటాం. ఇవాళ మరి మీరు వరం గారు మీరు ఇంత మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల 500 మందిని ఓట్లు కొట్టే ఏంటి ఆ రోజు అదే మాట్లాడాము కాదండి. ఎవరో చేసిన తప్పు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయితే రాష్ట్రంలో అల్లకొల్లలో చేయలేదు కదా. అందుకనే కదండి మీకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళు తప్పులు చేశారని ప్రజలు నమ్మారు కాబట్టి, వాళ్ళు పాలన కరెక్ట్ గా లేదని కాబట్టే కదా మీకు రికార్డు స్థాయిలో ఇచ్చింది. అందుకనే కదండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఏమన్నాడు, మనం బీహార్ మన పార్టీ ఎన్ని రోజులు అయిందండి మా పరిపాలన ఇచ్చి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా? వీళ్ళకి ఇంకా సిగ్గు సెలవు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో వైసీపీ ముగిసిపోయింది. వైసీపీ ముగిసిన అధ్యాయం. ఇవాళ ఆ పార్టీని ఎవరు కూడా సూచించడం లేదు. ఆ పార్టీ అనేది భవిష్యత్తులో కనపడదు. ఇవాళ ఎవరైతే దుర్మార్గంగా అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో అలాంటి వాళ్ళకి తగిన మూల్యం ప్రజలు చేస్తారు. మాకు కూడా తెలుసు, మేము తప్పు చేస్తే ప్రజలు మాకు కూడా కాబట్టి మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళు ఒక్కటే చెబుతున్నారు. నారాయణమూర్తి గారు వినండి, నేను చెప్పేది వాళ్ళు ఒక్కటే చెబుతున్నారు. సార్ మీరెవరు కూడా దాడులు చేయొద్దు. మనకు మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, మంచి పరిపాలన చేద్దాం. దయచేసి వర్మ గారు ఇదిగో మీ డిబేట్ లో ఇది చాలా సార్లు చూపించాను నేను. వర్మ గారు పిడికడి ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరి సలపటం లేదని ఇలా కరపత్రాలు వాల్ పోస్టర్లు వేసుకొని ఇదిగో డాక్టర్ సుధాకరు, అచ్చెన్న, అబ్దుల్ సలాం. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాళ్ళం మేము. రాష్ట్ర వ్యాప్తంగా నేనే స్వయంగా తిరిగా. కాకపోతే వర్మ గారు మాట చెప్తా. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రపోజల్ పెట్టాం. 5 ఏళ్ల విధ్వంసం మీద, అంటే వైసీపీ పరిపాలన జరిగిన 5 ఏళ్ల ఈ దాష్టీకాలు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, మానవంగాలు, అసైన్మెంట్ లెటర్స్, భూ కబ్జాలు, వీటన్నిటి మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టి చట్టబద్ధమైన విచారణ సంస్థలు వేసి రిటైర్డ్ జడ్జిల చేత విచారణ చేసి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి నిధులక్కర్లా,
తాకట్టు పెట్టనక్కర్లా, ముందు సత్వరంగా చేయాలి. అమరావతి మీద పెట్టిన కేసులు మొత్తం కూడా ఎత్తివేయాలి. ఈ అలసటలకి ఆవేదన కూడా శాంతనం చేయాలని చెప్పేసి చేశాము. ఈ రోజున యథార్థం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు బాధలు పడ్డట్టే, సమాజంలో అన్ని సామాజిక వర్గాలు బాధలు పడ్డాయి. రాష్ట్రీకాలకు గురైంది కాబట్టే పూలదండలో దారంలాగా అమరావతి ఉద్యమము, దళితుల మీద జరిగిన దాష్టీకాల వ్యతిరేక మహోద్యమం, ఈ అలసటల కారణంగానే కూటమి పార్టీకి అద్భుతమైన చరిత్ర ఎరుగని, ధరిత్రి మరువని 124 స్థానాలు వచ్చి ఢిల్లీలో తెలుగు బిడ్డలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా కనిపిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర ఆంధ్రప్రదేశ్ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది. ఏనాడైనా ముఖ్యమంత్రి గారు పాత్రికేయ మీటింగ్ పెట్టలేదు కదా సార్. అసలు మోడీ గారిని ఎప్పుడు కలిసారో తెలియదు, అమిత్ షా గారిని ఎప్పుడు కలిసారో తెలియదు, ఏమడిగారో తెలియదు. ఏనాడైనా ప్రత్యేక హోదా మీద కానీ, పోలవరం మీద కానీ, రాజధాని మీద కానీ మాట్లాడిన పాపాన చూడండి ఈ రోజున ఢిల్లీలో సునామీ అని చెప్పేసి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఉపన్యాసం చూడండి. అసలు నోరెత్తారా? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వచ్చినాయి. ఇప్పుడు